ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాలం వచ్చి దేవుని రాకడ దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాకడ కొరకు సిద్ధపడండి. సిద్ధపడని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వారు కూడా సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండాలి, కానీ విడవబడే గుంపులో ఉండకూడదు. కాబట్టి వీరందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాలం మందు మరొకసారి తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక నూతన శుభోదయాన్ని తండ్రి మాకు బహుమానంగా ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు అక్కడ సమీపంలో ఉంది కాబట్టి ఇక సమయాన్ని వ్యర్థపరచకుండా తండ్రి ఆయన ప్రభా, మీరు ఆకడకునైనా ప్రభా మేము సిద్ధపడటకు మాకు సహాయం చేయండి. ఆ సిద్ధపాటును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది మీరు ఆకడకు సిద్ధపడుతున్నారు వారందరికీ కూడా తండ్రి మీ కృపను అనుగ్రహించి వారందరినీ సిద్ధపరచండి, దయ చూపండి. అలాగే నేను ప్రభా, ఏముందిలే, ఎప్పుడు వస్తుందో రాకడ, ఏమోలే అని చెప్పేసి అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తూ సిద్ధపడకుండా ఎంతమంది అయితే నేను ప్రభా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వారిని కూడా మీరు ఆకడకు సిద్ధపరచండి. ఆయన ప్రభా, లేకపోతే ఆయన ప్రభా వారు ఎత్తబడే గుంపులో ఉండరయ్యా, ఆయన విడవబడే గుంపులో ఉంటారు తండ్రి యేసయ్య. కాబట్టి దయవుంచి సహాయం చేయండి. వారు కూడా విడవబడుకున్నట్లుగా ఎత్తబడులాగుని తండ్రి వారిని కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దయచూపండి, కృపనివ్వమని, కనికరించమని ప్రార్థిస్తూ సహాయం చేయమని. ప్రభా, ఒకవేళ విడవబడితే అనేక శ్రమలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన దయచూపండి, కృపనందించమని, కనికరించిన వారిని కూడా దర్శించి మరొకసారి ఆయన ప్రభు వారిని సిద్ధపరచమని, నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, సహాయం చేయమని. సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.